ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. CMS-03 అనే సమాచార ఉపగ్రహాన్ని LVM-03M5 అనే రాకెట్ ద్వారా నింగులోకి ఈ యొక్క ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. ఈ యొక్క ఉపగ్రహం బరువు కూడా దాదాపుగా 4410 కిలోల బరువు కలిగి ఉంటుంది. అయితే ఇది శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి నిర్ణీత సమయంలో ఈ యొక్క అంతరిక్షంలో ఈ యొక్క ఉపగ్రహాన్ని కూడా రాకెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క రాకెట్కి సంబంధించినటువంటి కౌంట్డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నవంబర్ 1వ తేదీన సాయంత్రం అంటే శనివారం సాయంత్రం 5:26 ఈ యొక్క కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌంట్డౌన్ ప్రక్రియ దాదాపుగా 24 గంటల పాటు కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత నింగికెట్టిన 24 గంటలు పూర్తయిన తర్వాత నింగికి ఎక్కిపెట్టిన బాణంలాగా ఈ యొక్క రాకెట్ కూడా నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ యొక్క ప్రయోగానికి సంబంధించి ఇదంతా కూడా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఉపగ్రహము. ఇది దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ యొక్క ఉపగ్రహం కూడా 10 సేవలు అందించనుంది ఈ యొక్క ఉపగ్రహం. అయితే ఇది ప్రధానంగా ఈ ప్రయోగానికి సంబంధించి ఏదైతే శనివారం సాయంత్రం 5:26 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించారో ఆ యొక్క సుమారుగా 24 గంటల పాటు కొనసాగిన అనంతరం జీరోకి చేరుకోగానే సాయంత్రం అంటే నవంబర్ 2వ తేదీ 5:26 నిప్పులు చిమ్ముతూ ఈ యొక్క రాకెట్ కూడా దూసుకెళ్తుంది. ఇది అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లే LVM-03M5 Mark III ఉపగ్రహ వాహన నౌక ద్వారా CMS-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లి ఈ రాకెట్ కూడా 24 గంటల కౌంట్డౌన్ అనంతరం సుమారు ఈ యొక్క 4410 కిలోల బరువు కలిగినటువంటి ఈ యొక్క CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలో ప్రవేశపెడుతుంది. ప్రయోగం అనంతరం కూడా ఉపగ్రహాన్ని దశల వారీగా భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలోకి పంపనున్నారు. మార్క్ III ప్రయోగం ప్రారంభమైన అనంతరం 16:09 ఈ యొక్క పూర్తి చేసి ఉపగ్రహాన్ని నిర్దేశించినటువంటి కక్షలో కూడా ఇటు శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఈ యొక్క ఇస్రో ప్రయోగాల పరంపరలో అత్యంత బరువైన రాకెట్గా కూడా బాహుబలి రాకెట్గా కూడా ఈ యొక్క రాకెట్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఇది సుమారుగా 43.5 మీటర్ల పొడవు కలిగినటువంటి LVM-03 రాకెట్ ప్రయోగం. అయితే ప్రయోగ సమయంలో దాదాపుగా 642 టన్నులు బరువుతో నింగికి ప్రయాణం అవుతుంది. అయితే LVM-03M5 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ సమయం ముగిసేసరికి రాకెట్కి 2 వైపులు ఉన్నటువంటి S-200 స్టాఫ్రాన్ బూస్టర్లు మండి 642 టన్నులు బరువు కలిగిన రాకెట్ను భూమి నుంచి నింగి వైపునికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే 400 టన్నుల ఘన ఇంధనాన్ని మండించి 105 సెకండ్లో మొదటి దశను పూర్తి చేస్తారు. ఈ యొక్క 198.86 సెకండ్లలో రాకెట్ శిఖర భాగాన్ని అమర్చినటువంటి శాటిలైట్కి 2 వైపులు ఉన్న షీల్డ్ విడిపోతాయి. ఆ తర్వాత L-110 దశతో అంటే 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని అదేవిధంగా 2వ దశను పూర్తి చేస్తారు. అనంతరం 25 టన్నుల క్రయోజనిక దశని యొక్క 3వ దశని పూర్తి చేస్తారు. ఈ దశలోనే దాదాపుగా 16:09 ఏవైతే శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఈ యొక్క ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టేందుకు కూడా ఇప్పటికే ఈ యొక్క శాస్త్రవేత్తలు సిద్ధం చేసి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోనే భూభాగంతో పాటు మారుమూల ప్రాంతాలైన అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో అందనున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ యొక్క ప్రయోగిస్తున్నటువంటి రాకెట్ ప్రయోగం ఏదైతే ఉందో దీనికి ఈ నేపథ్యంలో షారులో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇటు భూమి ఆకాశాల వైపు ఎలాంటి రాకపోకలు లేకుండా అదేవిధంగా భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు కూడా జారీ చేసినటువంటి క్రమంలో షారు అటవీ ప్రాంతంతో పాటు తూర్పున సముద్ర తీరంతో పాటు అన్ని వైపుల నుంచి కూడా నిరంతర నిఘా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే ఇస్రోకి శాస్త్రవేత్తలందరూ కూడా చేరుకొని ఉన్నారు. అయితే అనేక మంది శాస్త్రవేత్తలు చేరుకున్నటువంటి నేపథ్యంలో షారెంలో ఇప్పటికే నారాయణ అన్న కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క రాకెట్ని ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే LVM-03M5 అంటే మార్క్ V అనే రాకెట్ని ప్రయోగిస్తున్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో పాటు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ఇటు సూళ్ళూరుపేట చెంగాలమ్మలో ఆ యొక్క నమూనా నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడం జరిగింది. ప్రతిసారి కూడా ఎలాంటి రాకెట్లు ఉపయోగించినా ఆ యొక్క చెంగాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక
ప్రత్యేకమైనటువంటి పూజలు కొనసాగటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ యొక్క ర్యాకెట్కి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:26 నింగికి ఎక్కిపెట్టిన బాణంలాగా ఈ ర్యాకెట్ కూడా దూసుకెళ్ళనుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశామని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.